హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఇంటర్లింక్డ్ టాపిక్స్. సో ఇది 7th క్లాస్లోని విజయనగర రాజులు ఇంటర్లింక్డ్ టాపిక్. సో ఈ లెసన్లో ప్రతి పాయింట్ కూడా కవర్ అవుతుంది. ఈ ఇంటర్ కోర్స్ని నేను యాప్లో లాంచ్ చేశాను. సో అరౌండ్ 339 రూపీస్ వరకు పడుతుంది. సో ఇంటర్కి సంబంధించి ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా నేను లింక్ టాపిక్స్ అనేవి ఇస్తాను. సో చూద్దాం. విజయనగర సామ్రాజ్యం. మధ్యయుగ దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర రాజ్య స్థాపన ఒక చారిత్రాత్మక ఘట్టం. 1336వ సంవత్సరంలో హరిహర బుక్కా సోదరులచే విజయనగర రాజ్యం నెలకొల్పబడింది. విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1672 వరకు ఈ 4 వంశస్థులు పాలించారు. సంగమ వంశం 1336 నుండి 1485 వరకు పాలించగా, సాలువ వంశం 1485 నుండి 1505 వరకు పాలించింది. తులువ వంశానికి చెందిన ముఖ్యమైన రాజు శ్రీకృష్ణదేవరాయలు. సో ఇందులో శ్రీకృష్ణదేవరాయల గురించి ఈ లెసన్లో ఎక్కువగా ఇచ్చారు. సో 1485 నుంచి 1505 వరకు తులువ వంశం పాలించింది. అరవీటి వంశం 1570 నుంచి 1672 వరకు పాలించింది. విజయనగర రాజ్యాన్ని 1336 నుండి 1672 మధ్య కాలంలో సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు హంపి, పెనుగొండ, చంద్రగిరి రాజధానులుగా సుమారు 3 శతాబ్దాలకు పైగా పాలించారు. సో ఈ వంశస్థులు. సో వీటిని సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. సంగమ తర్వాత, సాలువ తర్వాత, తులువ తర్వాత అరవీటి వంశాలు. దక్షిణాపథ సంస్కృతికి, హిందూ మత సంస్కృతి పరిరక్షణకై విజయనగర చక్రవర్తులు విశేష కృషి చేశారు. ఆధారాలు. విజయనగర సామ్రాజ్యం గురించి ఆధారాలు. విజయనగర రాజ్య చరిత్రలో రాజులు సాధించిన విజయాల్ని అధ్యయనం చేయడానికి అనేక ప్రాథమిక, సెకండరీ అంటే ద్వితీయ ఆధారాలు ఉపయోగపడుతున్నాయి. వీటిని పురావస్తు ఆధారాలని, సాహిత్య ఆధారాలు అని 2 రకాలుగా విభజించవచ్చు. పురావస్తు ఆధారాలంటే తవ్వకాల ద్వారా బయటపడ్డవి. సాహిత్య ఆధారాలంటే పుస్తక రూపంలో ఉన్నవి. పురావస్తు ఆధారాల్లో కట్టడాలు, నాణేలు, శాసనాలు ప్రధానమైనవి. ముఖ్యమైన శాసనాల్లో పేర్కొనదగినవి బిట్రగుంట, కోయిలకొండ, చంద్రగిరి, తిరుపతి, కొండవీడు, సంగమరాజుల కాలం నాటి కొండవీడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, దేవులపల్లి, సాలువ రాజుల కాలం నాటి తిరుపతి, హంపి, మంగళగిరి, పొట్నూర్, సింహాద్రి, తులువ రాజుల కాలం నాటి కొండవీడు, అరవీడు, పెనుగొండ, బెల్లూర్, అరవీటి రాజుల కాలం నాటి గుత్తి. ఇవన్నీ కూడా ముఖ్యమైన శాసనాల్లో పేర్కొనదగినవి విజయనగర రాజులకు సంబంధించి. రాజకీయ, సైనిక, సాంస్కృతిక, ఆర్థిక మొదలైన అంశాలపై వీటి సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన సాహిత్య ఆధారాల్లో విద్యారణ్య కాలజ్ఞానం, మధురా విజయం, రాయవాచకం, ఆముక్తమాల్యద చాలా ఇంపార్టెంట్, కృష్ణదేవరాయ విజయం, అలానే విదేశీ బాటసారులైన రజాక్, నికోలో కోంటి, వార్దెమ, బార్బోసా, ఫేస్, న్యూనిజ్ల యొక్క రచనలు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 29 వరకు 20 సంవత్సరాలు పాలించాడు. విజయనగర రాజ్యాన్ని పాలించిన చక్రవర్తులందరిలో శ్రీకృష్ణదేవరాయలు సమర్థుడని, కవి పోషకుడు అని, పరిపాలనావేత్త అని, రాజనీతిజ్ఞుడని, సువిశాల సామ్రాజ్య నిర్మాత అని అభిప్రాయపడిన సుప్రసిద్ధమైన చరిత్రకారులు ఎన్ వెంకటరమణయ్య మరియు ఓరుగంటి రామచంద్రయ్య. శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల తండ్రి తులువ నరసానాయకుడు, తల్లి నాగాంబిక. అన్నగారైన వీర నరసింహరాయల అనంతరం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇది వీర నరసింహరాయల యొక్క పాలనాకాలం, అంత ఇంపార్టెంట్ కాదు. హంపి స్తంభ శాసనం. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం శ్రీ జయంతి నాడు. సో శ్రీ జయంతి అంటే శ్రీకృష్ణ జయంతి నాడు ఆగస్టు 8, 1509 జరిగినట్లు పేర్కొంటుంది హంపి స్తంభ శాసనం. ఆగస్టు 8, 1509 శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకం. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 29 మధ్య 20 సంవత్సరాల పాటు విజయనగర రాజ్యాన్ని పాలించాడు. శ్రీకృష్ణదేవరాయలు చివరి ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రహీం లోడీకి
ముఘల్ వంశాధికారాన్ని భారత భూమిపై నెలకొల్పిన జహీరుద్దీన్ బాబర్కి, షేర్షాకి, బీజాపూర్ సుల్తాన్ అయిన యూసుఫ్ ఆదిల్ షాకు, చివరి బహమనీ సుల్తాన్ అయిన 3వ మహమూద్కి సమకాలీకుడు. సో శ్రీకృష్ణదేవరాయలు ఇబ్రహీం లోడీకి, బాబర్కి, షేర్షాకి, యూసఫ్ ఆదిల్ షాకి, 3వ మహమూద్కి సమకాలీకుడు. సింహాసనాన్ని అధిష్ఠించిన వెంటనే బహమనీ సుల్తాన్ను స్వార్థపరులైన సర్దార్ల కుట్ర నుండి కాపాడి బహమనీ రాజ్య సింహాసనంపై ఈ బహమనీ సుల్తాన్ని నిలిపి యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదుని పొందాడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆదోని యుద్ధంలో బహమనీ బీజాపూర్ సైన్యాల్ని ఓడించాడు. రాయచూర్, దోఅబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇస్మాయిల్ ఆదిల్ షా రాయలసేనలచే పరాజయాన్ని పొందాడు. ఆ తర్వాత బీదర్పై దండెత్తి విజయం సాధించాడు కృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర, దాని యొక్క ప్రాధాన్యత. శ్రీకృష్ణదేవరాయలు మహాపరాక్రమవంతుడు. విజయనగర భూభాగాల్ని ఆక్రమించిన కళింగ రాజ్యంపై శ్రీకృష్ణదేవరాయలు భారీ సేనతో దండయాత్ర చేశాడని, ఈ దండయాత్ర 5 దశలలో కొనసాగిందని రాయల రచన అయిన ఆముక్త మాల్యద, రాయవాచకం మరియు సమకాలీన శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆముక్త మాల్యద అనే శ్రీకృష్ణదేవరాయల గ్రంథం ఈ సమాచారాన్ని ఇచ్చిందని తెలియజేస్తున్నారు ఇక్కడ. సో చూసుకోండి, ఆముక్త మాల్యద అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఆముక్త మాల్యద, రాయవాచకం, సమకాలీన శాసనాలు పేర్కొంటున్నాయి విజయనగర భూభాగాల్ని ఆక్రమించిన కళింగ రాజ్యంపై శ్రీకృష్ణదేవరాయలు భారీ సేనతో దండయాత్ర చేశాడని, ఈ దండయాత్ర 5 దశల్లో కొనసాగిందని ఈ గ్రంథాలు మరియు రాయవాచకం, ఈ గ్రంథాలైన ఆముక్త మాల్యద, రాయవాచకం మరియు సమకాలీన శాసనాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర బాధ్యతని తన ప్రధానమంత్రి అయిన సాలువ తిమ్మరుసుకు అప్పగించాడు. విజయనగర సైన్యాలు కొండవీడు, కొండపల్లి, వినుకొండ దుర్గాలను అంటే కోటలను ఆక్రమించి సింహాద్రి, పొట్నూరు వరకు విజయయాత్ర కొనసాగించాయి. అక్కడ రాయలు విజయ స్తంభాన్ని నాటించాడు. పరాజితులైన ప్రతాపరుద్ర గజపతి శ్రీకృష్ణదేవరాయలకు తన కూతురినిచ్చి వివాహాన్ని జరిపించాడు. ఈ 2 రాజ్యాల మధ్య వైవాహిక దౌత్య సంబంధాలు నెలకొల్పబడ్డాయి. ప్రతాపరుద్ర గజపతి కళింగరాజు. రాజనీతిజ్ఞుడైన శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని తన రాజ్యానికి రాజుగా గుర్తించి, అంటే తన సామంత రాజుగా గుర్తించి ఆ రాజ్య భూభాగాల్ని పాలించేలా అనుమతించాడు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితో దౌత్య స్నేహపూర్వక సంబంధాల్ని నెలకొల్పాడు. పోర్చుగీసు వారి వద్ద నుండి మేలు రకమైన అశ్వాల్ని దిగుమతి చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అల్ఫాన్సో అల్బుకర్క్ తన రాయబారిని రాయల దర్బారుకు పంపాడు. అల్ఫాన్సో అల్బుకర్క్ పోర్చుగల్ యొక్క గవర్నర్. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాన్ని ఆదరించాడు, ఆచరించాడు. కానీ పరమత సహనాన్ని ప్రదర్శించాడు. అన్ని మత శాఖలకు దాన ధర్మాలు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. కవులను, పండితులను ఆదరించాడు. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య ప్రియుడు. కవుల్ని, కళాకారుల్ని పోషించాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉన్నట్లు ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచనలు మనుచరిత్ర మరియు హరికథా సారం. ఆంధ్ర కవితా పితామహుడుగా ఖ్యాతి గడించినది అల్లసాని పెద్దన. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ఇతర గొప్ప కవులు పింగళి సూరన, తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప కవి. ఆముక్త మాల్యద తెలుగులో మహోన్నత కోవకు చెందిన గ్రంథం. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆముక్త మాల్యద గ్రంథంలో రాజధర్మ స్వరూపాన్ని, రాజు యొక్క విధుల్ని మొదలైన అంశాలని చర్చించాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఆముక్త మాల్యదలో ఉన్న అంశాలు రాజధర్మ స్వరూపం, రాజు విధులు, వీటిని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద గ్రంథంలో చర్చించాడు. సంస్కృతంలో జాంబవతి పరిణయం, ఉషా పరిణయం శ్రీకృష్ణదేవరాయలు రచించినవే అని పండితుల యొక్క అభిప్రాయం. స్పష్టంగా తెలియదు, బట్ పండితుల అభిప్రాయం ప్రకారం సంస్కృతంలో జాంబవతి పరిణయం, ఉషా పరిణయం గ్రంథాల్ని శ్రీకృష్ణదేవరాయలు రచించినట్లు పండితుల యొక్క అభిప్రాయం. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప నిర్మాత. అనేక పాత దేవాలయాలకు మరమ్మతుల్ని చేయించాడు. కొత్త దేవాలయాల్ని రాజధాని నగరమైన హంపీలో, శ్రీకాళహస్తి, శ్రీరంగం,
తిరుపతి, అహోబిలం మొదలైన చోట్ల నిర్మించాడు కొత్త దేవాలయాల్ని. రాజధానిలో బాలకృష్ణ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. హజార రామాలయానికి, విఠలాస్వామి ఆలయానికి మరమ్మతుల్ని చేయించాడు. అనేక చెరువులకు మరమ్మతులు చేయించాడు శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీస్ ఇంజనీర్ల సాయంతో తన తల్లి పేరు మీదుగా నాగలాపురం తటాకాన్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. అనేక దేవాలయాలకు రాజగోపురాల్ని నిర్మించాడు శ్రీకృష్ణదేవరాయలు. 1529 డిసెంబర్లో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు. శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించినది అచ్యుతదేవరాయలు. అచ్యుతదేవరాయల తర్వాత సదాశివరాయలు పాలించాడు. శ్రీకృష్ణదేవరాయల పెద్ద అల్లుడైన ఆలియ రామరాయలు సదాశివరాయల్ని నామమాత్రుని చేసి అధికారాన్ని తానే చెలాయించాడు. ఆలియా రామరాయలు. దక్కన్ షియా సుల్తానులు అంటే ముస్లిం మతంలో 2 శాఖలు, సున్నీ మరియు షియా శాఖల్లో. సో ఈ షియా మతానికి చెందిన బీజాపూర్ సుల్తాన్, అహ్మద్నగర్, బీదర్, గోల్కొండ సుల్తానుల పట్ల ఆలియ రామరాయలు అనుసరించిన విభజించు పాలించు విధానం ఈ రాజ్యాల్ని అన్ని రకాలుగా బలహీనం చేసింది. చివరికి గోల్కొండ, బీజాపూర్, అహ్మద్నగర్ రాజ్యాల సుల్తాన్ల మధ్య ఏర్పడ్డ వైవాహిక సంబంధాలు వారి యొక్క ఐక్యతకు దోహదం చేశాయి. 1565లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సేనలు ఘోర పరాజయాన్ని పొందాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ రాక్షసి తంగడి యుద్ధం. సో దీనికే తల్లికోట యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధం వల్ల విజయనగరం అనేది సర్వనాశనం అయిపోయింది. సో 1565లో ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధ భూమిలో హుస్సేన్ నిజాం షా చేతిలో ప్రాణాలు కోల్పోయినది ఆలియ రామరాయలు. హుస్సేన్ నిజాం షా అహ్మద్నగర్ సుల్తాన్. విజయం సాధించిన సుల్తానుల సైన్యాలు రాజధాని నగరమైన హంపీలోకి చొరబడి అనేక రకాలుగా విధ్వంసం చేశారు. ఇళ్లను, దేవాలయాల్ని తగలబెట్టారు. ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోసారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వర్ధిల్లిన రాజధాని నగరమైన హంపీ నగరాన్ని శ్మశానంగా మార్చారని రాబర్ట్ సీవెల్ తన ఏ ఫర్గాటన్ ఎంపైర్, ఫర్గాటన్ అంటే మర్చిపోవడం, సో ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు రాబర్ట్ సీవెల్. రాక్షసి తంగడి యుద్ధంలో విజయనగర సైన్యాల పరాజయాన్ని చరిత్రకారుల్లో కొందరు విజయనగర చరిత్ర దీంతోనే అంతమైందని పేర్కొన్నారు. విజయనగర సైన్యాలు పరాజయం పొందడంతో విజయనగరం అంతమైందని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. కానీ యుద్ధం నుండి ప్రాణాలతో బయటపడ్డ ఆలియ రామరాయల సోదరుడైన మొదటి తిరుమల రాయలు రాజధానికి పారిపోయి వచ్చి తన కుటుంబ సభ్యులతో, కొందరు మద్దతుదారులతో, కొన్ని ధనరాశులతో పెనుగొండకు పారిపోయాడు మొదటి తిరుమల రాయలు. మొదటి తిరుమల రాయలు 1570ల నుండే స్వతంత్రంగా పాలించాడు. తిరుమల రాయల వంశాన్నే అరవీటి వంశం అని అంటారు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన వంశాల్లో చివరి వంశం అరవీటి వంశం. సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాల్లో చివరి వంశం అరవీటి వంశం. తిరుమల రాయల వారసులు 1670 సంవత్సరం వరకు పాలించారు. అరవీటి వంశపాలకుల్లో గొప్ప రాజులు తిరుమల రాయలు, శ్రీరంగరాయలు మరియు 2వ వెంకటపతి రాయలు. విజయనగర చక్రవర్తుల్లో చిట్ట చివరి రాజు 3వ శ్రీరంగ రాయలు. విజయనగర పరిపాలనా విధానం. విజయనగర రాజులు సాంప్రదాయబద్ధమైన రాజరిక వ్యవస్థనే ఆచరించారు. ప్రజల యొక్క హితమే లక్ష్యంగా పాలించారు. ప్రాచీన తొలి మధ్యయుగ రాజనీతిజ్ఞులు సూచించిన నియమాల ప్రకారమే పాలనని కొనసాగించారు. సమకాలీన సాహిత్యం అంటే ఆ కాలంలో రచించిన సాహిత్యమైన ఆముక్తమాల్యద, రాయవాచకం, విదేశీ బాటసారులైన రజాక్, నికోలో కోంటి, వార్దెమ, బార్బోసా, నికిటిన్, రజాక్, పేస్, న్యూనిచ్ మొదలైన వారి రచనలు, విజయనగర రాజులు, అధికారులు, మంత్రులు మొదలైన వారు వేయించిన శాసనాల్లోని సమాచారం, గ్రామ కైఫియత్ల నుండి సేకరించిన సమాచారం విజయనగర రాజుల యొక్క పాలనా వ్యవస్థని వివరిస్తున్నాయి. ఈ కైఫియత్ అంటే అర్థం వివరణ లేదా నివేదిక అని అర్థం. గ్రామ కైఫియత్ అంటే గ్రామం యొక్క చారిత్రక వివరాలు, చరిత్ర, ఆర్థిక,
సామాజిక మత పరిస్థితుల గురించి వివరించే ఒక రాతపూర్వకమైన నివేదికనే గ్రామ కైఫియత్ అని అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అధినేత చక్రవర్తి. ఇక్కడ చక్రవర్తి మాటే శాసనం. చక్రవర్తి ఉన్నత న్యాయాధీశుడు, సేనాధిపతి. కానీ ఇక్కడ చక్రవర్తి నిరంకుశుడు కాదు. శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద గ్రంథంలో రాజు ప్రజల ప్రథమ సేవకుడిగా భావించి ధర్మసూత్రాల ప్రకారం నిష్పక్షపాతంగా పాలన చేయాలని సూచించాడు. చాలా 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 ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో ఇచ్చిన సమాచారం ఏంటంటే రాజు ప్రజల ప్రథమ సేవకుడిగా భావించి ధర్మసూత్రాల ప్రకారం నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలని సూచించాడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే తన గ్రంథంలో. సింహాసనానికి వారసత్వ హక్కు ప్రకారం తండ్రి తర్వాత వంశపారంపర్యంగా జ్యేష్ఠ కుమారుడే అంటే పెద్ద కుమారుడే అధిరోహించేవాడు సింహాసనాన్ని. అసమర్థ రాజుల నుండి రాజ్య మనుగడ కోసం ప్రజాహితానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఏ రకమైన హక్కు సింహాసనంపై లేకున్నా సమర్థుడైన యోధుడు సింహాసనాన్ని ఆక్రమించుకొని ప్రజాబలంతో ధర్మబద్ధంగా పాలనని కొనసాగించారు. అసమర్థులైన రాజుల నుండి రాజ్యం మనుగడ కోసం అంటే రాజ్య మనుగడ అంటే ఒక రాజ్యం నిలదొక్కుని ముందుకు సాగడం. అసమర్థులైన రాజుల నుండి రాజ్య మనుగడకి ప్రజల యొక్క హితానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఏ రకమైన హక్కు సింహాసనంపై లేకున్నా కూడా అంటే రాజు కాకపోయినా ఎవరైనా ఒక సమర్థవంతమైన యోధుడు సింహాసనాన్ని ఆక్రమించుకొని ప్రజాబలంతో ధర్మబద్ధంగా పాలనని కొనసాగించారు విజయనగర సామ్రాజ్యంలో. సంగమ రాజుల పాలనలో రాజ్య మనుగడకు ప్రజాహితానికి సంస్కృతికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు చంద్రగిరి గవర్నర్గా పనిచేస్తున్న సాలువ నరసింహరాయలు సంగమ వంశాధికారాన్ని తుదముట్టించి సాలువ వంశాధికారాన్ని 1485లో నెలకొల్పి ప్రజల యొక్క హితమే లక్ష్యంగా ప్రజల మేలే లక్ష్యంగా ప్రజానురంజకంగా 1491 వరకు పాలించాడు సాలువ నరసింహ రాయలు. సంగమ వంశం మొదటిది, సాలువ రెండవది, తులువ మూడవది, అరవీటి నాలుగవ వంశం. చక్రవర్తికి పరిపాలనా వ్యవహారాల్లో అనుభవజ్ఞులు, విశ్వాసపాత్రులైన మంత్రి పరిషత్ సభ్యులు సహకరించేవారు. మాధవ విద్యారణ్య స్వామి, అనంతరసు, సాలువ నరసింహుడు, తులువ నరసానాయకుడు, సాలువ తిమ్మరుసు, రాయసం కొండమాసు, ఆలియ రామరాయలు మొదలైన మంత్రులు సామ్రాజ్య సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. మంత్రి పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేది రాజు. మంత్రుల్లో సర్వశిర ప్రధాని అంటే ప్రధానమంత్రి అత్యంత ముఖ్యుడు. అపార అధికారాలు కలవాడు. రాజుకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవాడు ఈ సర్వశిర ప్రధాని లేదా ప్రధానమంత్రి. మంత్రి పరిషత్ సమావేశాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపేవారు. మంత్రి పరిషత్లో చర్చించిన విషయాల్ని అతి రహస్యంగా ఉంచేవారు. పాలనా సౌలభ్యం కోసం సువిశాలమైన సామ్రాజ్యాన్ని విజయనగర రాజులు అనేక రాష్ట్రాలుగా లేదా రాజ్యాలుగా విభజించారు. వీటిలో ముఖ్యమైనవి కొండవీడు, పెనుగొండ, గుత్తి, బారకూరు మొదలైనవి. రాష్ట్రాలపై అధిపతి వైస్రాయ్, సరిహద్దు రాష్ట్రాల అధిపతులుగా రాజకుటుంబ సభ్యుల్ని విశ్వాసపాత్రుల్నే నియమించేవారు. రాష్ట్రాల్ని నాడులుగా గ్రామాలుగా విభజించారు. ఇక్కడ రాజ్యాన్ని సువిశాలమైన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా లేదా రాజ్యాలుగా విభజించారు. ఈ రాష్ట్రాల్ని నాడులుగా గ్రామాలుగా విభజించారు విజయనగర సామ్రాజ్యాన్ని. నాడు అధిపతుల్ని పాలనాధికారుల్ని నియమించేది చక్రవర్తే. చక్రవర్తే నియమించేవాడు నాడు అధిపతుల్ని పాలనాధికారుల్ని. గ్రామాల్లో 12 ఆయంగార్లు అంటే 12 ఆయంగార్లు, కమ్మరి, రెడ్డి, తలారి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, నేతవారు మొదలైన వారు గ్రామ అవసరాల్ని తీర్చేవారు గ్రామాల్లో. వీరికి మాన్యాలు ఉండేవి. ఇక్కడ మాన్యాలు అంటే రాజులు లేదా పాలకులు, దేవాలయాలు, బ్రాహ్మణులు, కవులు, గురువులు లేదా సైనికులకు పన్నులు లేకుండా లేదా తక్కువ పన్నులతో ఇచ్చే భూములు మాన్యాలు. పన్నులు లేకుండా లేదా తక్కువ పన్నులతో ఇచ్చే భూములనే మాన్యాలు అని అంటారు. విజయనగర సామ్రాజ్యం తర్వాత కాలంలో కూడా దేవాలయాలు, బ్రాహ్మణులు, కవులు, గురువులు, సైనిక ప్రముఖులకు ఇలాంటి వారికి ఇచ్చేవారు మాన్యాల్ని.
సో వీటికి ఉదాహరణ అగ్రహారం అంటే బ్రాహ్మణులకు దానం చేసే భూముల్ని అగ్రహారం అని, దేవాలయ నిర్వహణ కోసం ఇచ్చే వాటిని దేవమాన్యమని, బ్రాహ్మణులకు బహుమతులుగా ఇచ్చిన వాటిని బ్రహ్మదేయమని సో ఈ విధంగా అంటారు. పటిష్టమైన గ్రామ పాలనే యావత్ కేంద్రానికి ఆదర్శంగా ఉండేది విజయనగర సామ్రాజ్యంలో. వ్యవసాయం ద్వారా వచ్చే భూమి శిస్తే ప్రభుత్వ కోశాగారానికి అతి ముఖ్యమైన ఆధారం. ఇతర పన్నుల ద్వారా, సుంకాల ద్వారా, సామంతరాజులు చెల్లించే బహుమతులు, కప్పం మొదలైన వాటి ద్వారా విజయనగర సామ్రాజ్యంలో ఆదాయం వచ్చేది. అన్ని రకాల కుల వృత్తులపై, శ్రేణులపై పన్నులు వసూలు చేశారని శాసనాలు పేర్కొంటున్నాయి. పెండ్లి సుంకం, మంగలి కత్తిపై సుంకం, తీర్థయాత్రలపై సుంకం మొదలైనవి వసూలు చేశారు. విజయనగర రాజ్యంలో మరొక ప్రధాన ఆదాయం ఇల్లరి, పుల్లరి పన్నులు. సో ఇల్లరి అంటే ఇంటి పన్ను, పుల్లరి అంటే పశువుల్ని మేపినందుకు కట్టే పన్ను. రాజుగారికి రాచభూములు ఉండేవి. ఇవి అతని వ్యక్తిగత ఖర్చులకు వీటి నుండి వచ్చిన ఆదాయాన్నే వాడుకునేవారు. గ్రామ స్థాయిలో ఆయగార్ల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. పండిన పంటలో 1/6 వంతు ధన లేదా ధాన్య రూపంలో వసూలు చేశారు. రెవెన్యూ వ్యవహారాల శాఖను అట్టానన వ్యవహారం అని, సైనిక వ్యవహారాల శాఖను కాండాచార శాఖ అని, దేవాలయాలు, దాన ధర్మాలు, మత సంస్థలు చూసే శాఖను ధర్మాదాయ శాఖ అనే పేర్లతో సమకాలీన ఆధారాలు పేర్కొన్నాయి. సో ఈ విధంగా పిలిచేవారని. విజయనగర చక్రవర్తులు తమ ఆదాయంలో అధిక శాతంను సైన్యాల పోషణ కోసం ఖర్చు చేసేవారు. సైన్యంలో రాజుగారి సేనలే కాక అమరనాయకుల సైన్యం, సామంతరాజుల సైన్యాలు ఉండేవి. వీరందరూ కూడా మహార్నవమి అంటే దసరా ఉత్సవాల సందర్భంగా చక్రవర్తిని దర్శించుకొని బహుమానాలు, నజరానాలు చెల్లించేవారని డొమింగో పేస్ పేర్కొన్నాడు. విజయనగర రాజ్యంలో పటిష్టమైన న్యాయ వ్యవస్థని అమలు చేశారు. సివిల్, క్రిమినల్ నేరాల్ని కోర్టులు, న్యాయాధీశులు పరిశీలించి నిష్పక్షపాతంగా తీర్పులను ఇచ్చేవారు. విజయనగర రాజ్యంలో బ్రాహ్మణులకు మాత్రం మరణశిక్షను విధించలేదు. మరణశిక్ష విధించలేదు. రాజ్యంలో ముఖ్యమైన శిక్షలు అంగచ్ఛేదం మరియు కొరడా దెబ్బలు. విజయనగర చక్రవర్తులు సుశిక్షితమైన భారీ సేనను పోషించారు. వీటిలో అశ్వ, గజ, కాల్బలంతో పాటు తర్వాత కాలంలో నౌకాదళంని కూడా చేకూర్చుకున్నారు. సమకాలీన దక్కన్ సుల్తాన్ సైన్యంలో ఉన్న ఫిరంగి దళం వీరి వద్ద ఉండేది కాదు. పోర్చుగీస్ వారి నుండి అధిక ధర చెల్లించి వీర నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు మేలు రకం అశ్వాల్ని దిగుమతి చేసుకొని బహమనీల్ని ఎదుర్కొనే పటిష్టమైన భారీ అశ్విక దళాన్ని రూపొందించారు. అమరనాయకులు తమకు నిర్ధారించిన సంఖ్యలో అశ్వ, గజ, కాల్బలాల్ని పోషించి చక్రవర్తి కోరినప్పుడు పంపేవారు. వీటి పోషణ కోసం ప్రతి అమరనాయకుడికి కొన్ని గ్రామాలు, వాటి భూములపై వచ్చే భూమి శిస్తుని ఇచ్చారు. అమరనాయంకర సైన్యాలు క్రియాశీలక పాత్రని పోషించాయి. పాలెగార్లు రాయలసీమ ప్రాంతంలో రాజుగారి ఆదేశాల మేరకు సైన్యాలని పోషించారు. రాజుగారి ఆదేశాల మేరకు రాయలసీమ ప్రాంతంలో పాలెగార్లు. విజయనగర సామ్రాజ్యం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు. విజయనగర రాజుల కాలం నాటి సామాజిక పరిస్థితుల్ని, ఆర్థిక, సాంస్కృతిక అంశాలని తెలుసుకోవడానికి సాహిత్య రచనలు, శాసనాలు, గ్రామ కైఫియత్లు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. గంగాదేవి రచించిన మధురా విజయం, శ్రీనాథుడి హరవిలాసం, కాశీఖండం మొదలైనవి, అలానే శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద, స్థానపతి రచనగా గుర్తింపు పొందిన రాయవాచకం, విదేశీ బాటసారులైన నికిటిన్, కోంటి, వార్ధెమ, బార్బోసా, రజాక్, పేస్, న్యూనిచ్, సీజర్ రచనలు ఆనాటి సమాజం యొక్క స్థితిగతుల్ని, స్త్రీల యొక్క స్థానాన్ని, ఆచార వ్యవహారాల్ని, ఆర్థిక అంశాల్ని తెలియజేస్తున్నాయి. ఆనాటి సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థ ఆచరణలో ఉండేది. బ్రాహ్మణులకు సమాజంలో రాజు యొక్క ఆస్థానంలో విశేషమైన గౌరవం ఉండేది. క్షత్రియ ధర్మాన్ని శూద్రులే నిర్వహించారు. సో దీని అర్థం ఏంటంటే విజయనగర సామ్రాజ్యంలో చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. అంటే 4 వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా సమాజం విభజించబడి ఉన్న ఎక్కువగా క్షత్రియులు ఈ విజయనగర సామ్రాజ్యంలో లేరు. సో అందువల్ల క్షత్రియ ధర్మం అంటే యుద్ధాలు చేయడం, సో ఇలాంటివన్నీ కూడా శూద్రులే నిర్వహించేవారు. యుద్ధం చేయడం, రాజ్యం కోసం పోరాడడం, వీటిని శూద్రులు నిర్వహించేవారు. శూద్రుల పరిస్థితి దయనీయంగా ఉండేది.
ఉన్నత వర్గాల వారు రాజు, మంత్రులు, అధికారులు పెద్ద పెద్ద భవనాల్లో నివసించేవారు. వారు ఖరీదైన వస్తువుల్ని ఉపయోగించేవారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. పట్టు, సిల్క్ వస్త్రాల్ని, బంగారు, వెండి ఆభరణాల్ని ధరించేవారు. సామాన్య ప్రజలు 2 పూటల కూటి కోసం ఎంతగానో శ్రమించేవారు. సమాజంలో బాల్య వివాహం, కుల వ్యవస్థ, సతీ పద్ధతి, వరకట్నం మొదలైన దురాచారాలు ఉన్నాయి విజయనగర సామ్రాజ్యంలో. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాలంలో సమాజం ఎలా ఉందనేది ఇక్కడ తెలుస్తుంది. కుల వ్యవస్థ, సతీ పద్ధతి, వరకట్నం మొదలైన దురాచారాలు ఉన్నాయి. సామాన్య ప్రజలు 2 పూటల తిండి కోసం ఎంతగానో కష్టపడేవారు. శ్రీమంతులు పెద్ద సైజు కుర్చీలు, మంచాలు కలిగి ఉన్నారు. అత్తర్లు, పూలు, పండ్లు, వివిధ రకాల గృహ అలంకరణ సామాగ్రిని వినియోగించేవారు. వారి విశాలమైన భవంతుల్లో పూల తోటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటలు, ఈ తోటల్లో ఉయ్యాలలు ఉండేవని విదేశీ బాటసారులు పేర్కొన్నారు. శ్రీమంతుల ఇండ్లలో పనివారు, దాసీలు అధిక సంఖ్యలో ఉండేవారు. ఆనాటి ముఖ్యమైన విలాసవంతమైన క్రీడలు సంగీతం, నృత్యం, కుస్తీలు, కోడిపుంజల పోటీలు మరియు పాచికలు ఆడడం విజయనగర కాలంలో ఉన్న ముఖ్యమైన విలాస క్రీడలు. ఉన్నత వర్గాల్లో స్త్రీ స్థానం కొంత మేరకు మెరుగ్గా ఉండేది. ఉన్నత వర్గాల్లో స్త్రీ స్థానం. వారికి ఇంటి వద్దనే నాట్యం, నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటి కళల్ని నేర్పించేవారు. మధురా విజయాన్ని రచించినది గంగాదేవి. ఈమె కుమార కంపన యొక్క భార్య. ఈ కుమార కంపన విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో ఒకరైన మొదటి బుక్కరాయుడి యొక్క కుమారుడు. వరదాంబికా పరిణయాన్ని రచించినది తిరుమలాంబ. దేవదాసి పద్ధతి, బహుభార్యత్వం, వేశ్యావృత్తి అనేవి విజయనగర సామ్రాజ్యంలో ఉన్న విజయనగర రాజుల కాలంలో ఉండేవి. ఆనాటి సమాజంలో విజయనగర రాజులు పాలించిన కాలంలో దేవదాసి పద్ధతి, బహుభార్యత్వం, వేశ్యావృత్తి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యంలోని ఆర్థిక పరిస్థితులు. విజయనగర సామ్రాజ్య సిరి సంపదల్ని, ఆర్థిక సమృద్ధిని విదేశీ బాటసారులు తమ రచనల్లో వర్ణించారు. దక్షిణ భారతదేశంలోని మధ్యయుగ రాజ్యాల్లో వీరిది అత్యంత సంపన్నమైన రాజ్యం. వ్యవసాయం, వర్తక వ్యాపారాలు ఉచ్చ స్థితిలో అంటే టాప్లో ఉన్నాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. వ్యవసాయమే అత్యధిక ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తిగా ఉంది. భారీ ఎత్తున నీటిపారుదల సౌకర్యాల్ని కల్పించిన విజయనగర రాజులు తమకు ముందు ఆంధ్రదేశాన్ని ఏలిన కాకతీయ రాజుల్ని స్మరించుకునేలా చేశారు. కాకతీయులు కూడా అనేక నీటిపారుదల సౌకర్యాల్ని కల్పించారు. అలానే విజయనగర రాజులు కూడా భారీ ఎత్తున నీటిపారుదల సౌకర్యాల్ని కల్పించారు. అనేక పాత చెరువులకు, కాలువలకు మరమ్మతుల్ని చేయించారు. కొత్తవి నిర్మించారు. నీటిపారుదల వ్యవస్థ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. డామింగో పేస్, న్యూనిజ్లు పోర్చుగీస్ ఇంజనీర్ల సాయంతో తుంగభద్రా నదికి అడ్డుగా అనేక కాలువల్ని నిర్మించారని పేర్కొన్నారు. వ్యవసాయం ముఖ్య వృత్తి అయినప్పటికీ గ్రామీణ స్థాయిలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు వర్ధిల్లాయి. శ్రేణి వ్యవస్థ వీరి కాలానికి మరింతగా బలోపేతం అయింది. ఇక్కడ శ్రేణి వ్యవస్థ అంటే వృత్తిపరమైన సంఘాల యొక్క వ్యవస్థనే శ్రేణి వ్యవస్థ అంటారు. అంటే ఒకే వృత్తికి చెందిన కళాకారులు, వ్యాపారులు మరియు వృత్తి నిపుణులు తమ వృత్తిని మెరుగుపరుచుకోవడానికి, నియమాల్ని ఏర్పరచుకోవడానికి, సభ్యుల యొక్క ప్రయోజనాల్ని కాపాడడానికి కలిసి ఒక సమూహంగా ఏర్పడడమే శ్రేణి వ్యవస్థ. వీరి కాలానికి ఇది మరింతగా బలోపేతమైంది. వృత్తి శ్రేణులు, వర్తక శ్రేణులు ఆర్థిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాయి. వజ్రాల పరిశ్రమ, వజ్రాల గనులు నేటి రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, అనంతపూర్ ప్రాంతాల్లో వర్ధిల్లాయి. స్వదేశీ, విదేశీ వ్యాపారం విజయనగర రాజుల ప్రోత్సాహంతో విశేష పురోగతి సాధించాయి. స్వదేశీ మరియు విదేశీ వ్యాపారాలు. ఈ వర్తక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించినది కోమట్లు, అరబ్బులు. భూమార్గం ద్వారా స్వదేశీ వ్యాపారం, సముద్ర మార్గం ద్వారా విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగాయి. విజయనగర రాజులు వివిధ రకాల నాణేల్ని ముద్రించారు. వీటిలో అత్యంత ప్రధానమైన నాణెం వరాహం అనే బంగారు నాణెం. చాలా చాలా ఇంపార్టెంట్. వెండి, రాగి నాణేలు కూడా చెలామణిలో ఉన్నాయి. తూనికలు, కొలతలు వివిధ ప్రాంతాల్లో వేర్వేరు స్థాయిల్లో కొనసాగాయి. షేర్లు, అడ్డలు, కిలోలు, మానెలు అనే పదాలు శాసనాల్లో పేర్కొనబడ్డాయి. విదేశీ వర్తకం
బత్కల్, గోవా, మచిలీపట్నం, కన్ననూర్, మోటుపల్లి మొదలైన ఓడరేవు పట్టణాల ద్వారా జరిగేది. అరేబియా, పర్షియా, పోర్చుగల్ మొదలైన దేశాల్లో భారీ ఎత్తున వర్తకం జరిగింది. విజయనగర రాజులు మేలురకం అశ్వాలని పోర్చుగీస్, అరబ్బుల నుండి దిగుమతి చేసుకున్నారు. ఎగుమతుల్లో పేర్కొనదగినవి కాటన్ వస్త్రాలు, సిల్క్ బట్టలు, సుగంధ ద్రవ్యాలు, రాతి ఉప్పు, చక్కెర. దిగుమతుల్లో ముఖ్యమైనవి అశ్వాలు, ముత్యాలు, పగడాలు దిగుమతి చేసుకునేవారు. విజయనగర రాజుల సాంస్కృతిక సేవలు. విజయనగర చక్రవర్తులు సుమారు 3 శతాబ్దాలకు పైకాలం దక్షిణ భారతదేశంలోని తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ ప్రాంతాల్ని ఏలారు. వీరు గొప్ప సాహిత్య కళా పోషకులు. వీరిలో స్వయంగా కొందరు తెలుగు, సంస్కృత భాషల్లో పాండిత్యం కలవారు. హిందూ మతం, హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా వీరు అనేక గొప్ప దేవాలయాల్ని పునరుద్ధరించారు, కొత్తవి నిర్మించారు. వీటికి భారీ ఎత్తున దాన ధర్మాలు చేశారు. అనేక మఠాల్ని పరిరక్షించారు. కవుల్ని, కళాకారుల్ని ఆదుకున్నారు. తమ ఆస్థానాల్లో సముచితమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించారు. హంపి, తిరుపతి, పెనుగొండ, లేపాక్షి మొదలైన చోట్ల ఉన్న పాత దేవాలయాలకు మరమ్మతులు చేయించారు, కొత్తవి కట్టించారు. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం రంగమంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. టెట్ 2025 బిట్ ఇది. హంపిలోని శ్రీ విరూపాక్ష ఆలయం, హజార రామాలయం, విఠలాస్వామి ఆలయం, శ్రీకృష్ణదేవరాయలు కొత్తగా కట్టించిన బాలకృష్ణ స్వామి ఆలయం ముఖ్యమైనవి. సో ఇవన్నీ కూడా హంపిలో ఉన్నాయి. సో బాలకృష్ణ స్వామి విగ్రహాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా నుండి కళింగ దండయాత్ర విజయవంతం అయిన సందర్భంగా తీసుకొచ్చాడు, ఒరిస్సా నుండి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రధాన లక్షణం అని ఉంది. సో ఎక్కడైతే ప్రధానం, ముఖ్యం, కీలకం అని ఉంటాయో సో వాటిని తప్పకుండా చదవాలి. సో ఇదే మొన్న టెట్ 2025లో అడిగిన బిట్. విజయనగర ఆలయాల ప్రధాన లక్షణం రంగమంటపాలు, నునుపుగా చెక్కిన స్తంభాలు. హంపి శిథిలాల్లో నేటికి గంభీరంగా నిలబడి ఉన్న ఉగ్ర నరసింహస్వామి శిలా విగ్రహం ఆనాటి శిల్పుల పనితనానికి ప్రతీక. విజయనగర సామ్రాజ్యంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, పెనుగొండ, చిదంబరం, శ్రీరంగం, కాంచీపురం మొదలైన చోట్ల కూడా వీరి అధికారులు ఎన్నో గొప్ప ఆలయాల్ని నిర్మించారు. కాంచీపురంలోని వరదరాజస్వామి గుడి, ఏకాంబ్రనాథ స్వామి గుడి, తిరువణమలై, చిదంబరంలోని రాయగోపురాలు మహోన్నతమైన శిఖరాలు. పెనుగొండ, లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం మొదలైన అద్భుత ఆలయాల్ని నిర్మించారు. పెనుగొండ, కదిరి మొదలైన చోట్ల కూడా దేవాలయాల్ని నిర్మించారు. విజయనగర సామ్రాజ్య శిథిలాలపై వెలసిన తంజావూర్ నాయకరాజ్య పాలకులు కూడా ఇదే స్ఫూర్తితో సాంస్కృతిక సేవ చేశారు. తిరుమల ఆలయంలోని ద్వారం వద్ద నేటికి నిలిచి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు మరియు అతడి రాణుల యొక్క లోహపు విగ్రహాలు ఆనాటి లోహపు పని కళాకారుల పనితనానికి మచ్చుతునకలుగా పేర్కొనవచ్చు. విజయనగర రాజులు గొప్ప సాహిత్య ప్రియులు. వీరి పోషణలో కన్నడ, తమిళం, తెలుగు, సంస్కృత భాషలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాయి. రెండో దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పండితులు. శ్రీకృష్ణదేవరాయలు మహోన్నత రచన ఆముక్తమాలయది. దీన్ని పండితులు ఎంతగానో ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని పేరుగాంచిన 8 మంది కవులు ఉన్నట్లు ప్రతీతి. ఇతడి ఆస్థాన కవి అల్లసాని పెద్దన. అల్లసాని మహోన్నత ప్రబంధ రచన మనుచరిత్ర. రాయల రాజనీతి భావాలకు ప్రతిరూపం ఆముక్తమాల్యద. దీంట్లో రాజధర్మ స్వరూపాన్ని శ్రీకృష్ణదేవరాయలు మనోహరంగా తన సొంత అనుభవాల్ని జోడించి వివరించాడు. ప్రబంధ రచనలకు, తెలుగు సాహిత్య వికాసానికి శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణ యుగం అని పండితుల అభిప్రాయం. ఈ విధంగా దక్షిణ భారతీయ సంస్కృతికి విశేష సేవల్ని అందించిన విజయనగర చక్రవర్తులు చిరస్మరణీయులు. వారి కాలం నాటి చారిత్రక సంపదకు వారసులు కావడం నేటి తరానికి గర్వకారణం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఇచ్చాను. సో మీకు ఈ కోర్స్ నచ్చితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది 3 విధాలుగా హెల్ప్ అవుతుంది. మొదటగా 60 to 70% టేబుల్స్ రూపంలో ఉంటుంది. సో అలానే పాయింట్ వైజ్గా ఇక్కడ ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా పాయింట్ వైజ్గా ఇచ్చాను. ఈ లెసన్ మొత్తం మీరు ఒకసారి చదివి చూడండి. సో పాయింట్ వైజ్, ఆ తర్వాత 1-లైనర్ క్వశ్చన్స్ నేను తర్వాత ఇస్తాను. సో ప్రస్తుతానికి పాయింట్ వైజ్గా నేను అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఏ ఒక్క లైన్ కూడా మీకు మిస్ కాకుండా ఇస్తాను. సో తర్వాత 60 to 70% ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చదువుకోండి ఇది కూడా. సో క్లాసెస్ వినండి. సో నేను అప్డేట్ చేస్తూ వెళ్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా 9494525644 డిస్క్రిప్షన్లో ఈ నెంబర్ ఉంటుంది. 9494525644 ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.